హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇన్స్టాపాట్లో చికెన్ బిర్యానీ ఎలా కుక్ చేయాలో నేర్చుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఫస్ట్ హాఫ్ కిలో చికెన్ తీసుకుందాం. అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని స్పైసెస్ యాడ్ చేసుకొని పెరుగు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పెట్టుకోవాలి. ఈలోపు మనం 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాపాట్ ఆన్ చేసి గీ ఆర్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మ్యారినేటెడ్ చికెన్ తీసుకొచ్చి ఇన్స్టాపాట్లో యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేసి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ప్రెజర్ ఒక 10 మినిట్స్ పెట్టుకుందాం. కావాల్సిన బిర్యానీ స్పైసెస్ తీసుకుందాం. అవేంటంటే 1-2 దాల్చిన చెక్క, 8 నుంచి 10 లవంగాలు, 2 స్టార్ అనాస్, కొంచెం జాపత్రి, 2 నల్ల యాలకులు అండ్ 3 బిర్యానీ ఆకులు, కొంచెం చిల్లీ పేస్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని ఒక బౌల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని ఇన్స్టాపాట్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ని ఒక 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుందాం. ప్రెజర్ ఏమో ఆటోలో పెట్టుకుందాం. ఈలోపు మనం పైకి వెళ్ళి కాసేపు ఆడుకుందాం రండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఆహా ఆహా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. పదండి పదండి, బిర్యానీ రెడీ అయిందేమో చూద్దాం. ఇప్పుడు స్లోగా ప్రెజర్ రిలీజ్ చేసుకొని లిడ్ ఓపెన్ చేద్దాం. ఏయ్, మన బిర్యానీ రెడీ అయిపోయింది. వావ్, యమ్మీ యమ్మీ. ప్లేట్లో సర్వ్ చేసుకొని ఫుల్గా కుమ్మేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్. మళ్ళీ కలుద్దాం.